అందరికీ నమస్కారం. జూలై 5, 2025 తెలుగు పంచాంగం మరియు రాశిఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, మాసం ఆషాఢమాసం, పక్షం శుక్లపక్షం, వారం శనివారం, తిథి దశమి సాయంత్రం 6:57 వరకు ఉంటుంది. ఆ తరువాత ఈ ఏకాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి రాత్రి 7:44 వరకు ఉంటుంది. ఆ తరువాత విశాఖ ప్రారంభమవుతుంది. యోగం సిద్ధ రాత్రి 8:26 వరకు, కరణం గరజి సాయంత్రం 6:57 వరకు, వనిజ ఉదయం 8:09 వరకు. ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచారం చేయనున్నాడు. నేటి శుభముహూర్తాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:14 నుంచి 5:02 వరకు. అమృతకాలం ఉదయం 10 గంటల నుంచి 11:48 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. సంధ్యా సమయం సాయంత్రం 6:04 నుంచి 6:56 వరకు. సూర్యోదయ సమయం ఉదయం 5:50. సూర్యాస్తమయ సమయం సాయంత్రం 6:50. నేటి అశుభ సమయాలు: గుళిక కాలం ఉదయం 5:50 నుంచి 7:25 వరకు. రాహుకాలం ఉదయం 9:05 నుంచి 10:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:34 నుంచి 8:26 వరకు. యమగండం మధ్యాహ్నం 1:58 నుంచి 3:35 వరకు. వర్జ్యం 2:07 నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున 3:54 వరకు. పరిహారం: శనిదేవుడికి ఆవాల నూనె సమర్పించాలి. జూలై 7, 2025 రాశి ఫలాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి ఆలోచనలు కార్యరూపంలోకి వస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అనుకోని ప్రయాణం జరగవచ్చు. వ్యాపారంలో లాభాలు కనిపించనున్నాయి. పరిహారం: పేదలకు బియ్యం దానం చేయండి. వృషభ రాశి స్నేహితులతో గల అభ్యంతరాలు తొలగుతాయి. కొత్త వాహనం కొనుగోలు యోగం. ఆర్థికంగా స్థిరత్వం. మోసానికి గురి కావద్దు. పరిహారం: శివ జపమాల పారాయణం చేయండి. మిథున రాశి బడ్జెట్ పాటించడం వల్ల లాభం. లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబంతో సమయం గడిపేందుకు అనుకూలం. జీవన భాగస్వామి మద్దతు లభిస్తుంది. పరిహారం: తులసి చెట్టుకు నీరు సమర్పించండి. కర్కాటక రాశి అడ్డంకులను దాటి విజయాలు సాధించగలుగుతారు. ఆదాయ వృద్ధి ఆనందాన్ని ఇస్తుంది. సలహాలను పాటించండి. ఉద్యోగాలకు శుభవార్త. పరిహారం: లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండి. సింహరాశి వివాదాలకు దూరంగా ఉండండి. ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. కుటుంబంలో సంతోషకర వాతావరణం. కొత్త పనులకు ఉత్సాహం. పరిహారం: ఉపాధ్యాయుల ఆశీస్సులు తీసుకోండి. కన్యారాశి వివాహ యోగం. కెరీర్ సమస్య పరిష్కారమవుతుంది. ప్రయాణం లాభదాయకం. కొత్త ఆస్తి యోగం. పరిహారం: పార్వతీదేవిని పూజించండి. తులారాశి కుటుంబ బంధాలు బలపడతాయి. సీనియర్ల సలహాలు అవసరం. పెట్టుబడులకు అనుకూల సమయం. విద్యార్థులు శ్రమించాలి. పరిహారం: ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. వృశ్చిక రాశి అత్యవసర పనులు పూర్తవుతాయి. కుటుంబ వేడుకలు జరగవచ్చు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త. ఆర్థిక లాభాలు వస్తాయి. పరిహారం: సంకటహార గణేష్ స్తోత్రం పఠించండి.
ధనుస్సు రాశి. విదేశీ బంధువుల నుంచి శుభవార్త. లావాదేవీల్లో జాగ్రత్త. సత్సంబంధాలు కొనసాగించండి. చిన్న ప్రయాణ యోగం. పరిహారం వినాయకుడికి దుర్వా సమర్పించండి. మకర రాశి. ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ మద్దతుతో కోరికలు నెరవేరుతాయి. వ్యాపార లాభాలు సాధ్యమే. పనుల్లో లక్ష్యంతో ముందుకు సాగాలి. పరిహారం శ్రీ మహావిష్ణువును పూజించండి. కుంభరాశి. గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. సీనియర్ల ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంతో సమన్వయం సాధ్యమే. పరిహారం శ్రీ శివచాలీసా పారాయణం చేయండి. మీనరాశి. కొత్త పరిచయాల వల్ల లాభాలు. ఉద్యోగ విధుల్లో ప్రగతి. స్నేహితులతో యాత్ర యోజన. ఆత్మవిశ్వాసంతో పనిలో రాణిస్తారు. పరిహారం పేదలకు బట్టలు ఆహారం దానం చేయండి. రోజువారీ పంచాంగం మరియు దినఫలాల వివరణ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.